ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మనం బంగారం గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఒక్కసారి 1947లో బంగారం ధర ఎంత ఉంది, మరి ఇప్పటి వరకు 2026 వరకు 80 సంవత్సరాలు చూసుకుంటే మరి అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని రెట్లు బంగారం ధర, ఎంత రెట్లు బంగారం ధర పెరిగింది అని అంటే ఒక్కసారి అప్పటి రేటుతో గనక ఇప్పుడు మనం కంపేర్ చేసుకుని అప్పుడు కొన్న బంగారాన్ని ఇప్పుడు రేటుతో పోల్చుకుంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది ఒకసారి మాట్లాడుకుందాం. మీరు ప్రజలు తట్టుకోలేరు రేట్లు వింటే. కానీ 1947లో నేను పుట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? ఐ హావ్ నాట్ బోర్న్ ఇన్ 1947. మా గ్రాండ్ మదర్ చెప్తుండేవారు, ఆవిడ పెళ్ళికి 150 తులాలు కట్నం ఇచ్చారంట. 150 తులాలు. 150. అప్పట్లో ఎంత ఉండేదో. మా ఫాదర్ వీళ్ళందరూ కూడా 5 స్టోన్స్ ఆట ఆడతారు, ఇట్లా గచ్చనకాయలు అంటారు. గచ్చనకాయలు. సో ఇంత గోలీకాయలు ఉంటాయి కదా, అల్లీలో ఆడతాం సోడా. సో అలాంటి ఆటలతో ఆడుకునేవారంట గోల్డ్, బంగారం. అప్పుడు అడిగాను ఏంటంటే, మీరు ఎందుకు పని చేస్తారా, మీరు మీ అన్నయ్య మీరు ఎప్పుడూ పని చేయరా, 150 తులాలు ఇప్పుడు ఇవ్వాలంటే ఆత్మహత్యలు చేసుకుంటారు చెప్పి. ఎందుకంటే 1947 ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇండిపెండెన్స్, ఆల్మోస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్, 88 రూపాయల 62 పైసలు ఉండేది. 88 రూపాయల 62 పైసలు. అప్పట్లో 5,000కి 56 తులాలు బంగారం వచ్చేది. 5,000కి 50 అంటే మోర్ దెన్ హాఫ్ కేజీ, 560. 5,000లో అలాంటి రోజులు ఇప్పుడు వస్తే ఎంతోమంది గోల్డ్తో ఇల్లు కట్టేస్తారు. సద్దాం హుస్సేన్ ఒక ఆయన ఉండేవాడు, గాలి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా యూ కెనాట్ ఇమాజిన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్ సిల్వర్. సో ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం పీక్ వెళ్ళింది 1,89,000 ప్లస్ పర్ తులా, 24 grams, 24 క్యారెట్. సిల్వర్ 4,25,000 పర్ కేజీ అంత. అని ఇప్పుడు తగ్గుతూ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంతకుముందు తగ్గినప్పుడు కొద్దిగా తగ్గేది, పెరిగినప్పుడు అదే ట్రెండ్ మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, ఒక 1-2-3 monthsలో 2,000, 3,000, 2,000 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ యాజ్ ఆఫ్ టుడే మార్నింగ్ ఆర్ ఎస్టర్డే ఈవినింగ్ 1,52,289 రూపీస్, 24 క్యారెట్. 1,40,000 ప్లస్ 22 క్యారెట్. అయితే బంగారం కొనుక్కోవడం కష్టం అయిపోతుంది మధ్యతరగతి కుటుంబీకులకి. దిస్ ఈజ్ ఎ వెరీ ప్యానిక్ సిచ్యువేషన్. ఒక పక్క రియల్ ఎస్టేట్ వేరే విధంగా ఉంటే, ఈ పక్క డిఫరెంట్గా ఉంది. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. 88 రూపాయలు అనేది హైలీ ఇమాజినబుల్, అంటే అన్ఇమాజినబుల్. అంత పెరిగిందా అంత రేటు? కాకపోతే ఓవరాల్ స్ట్రెంగ్త్లో చూస్తే రియల్ ఎస్టేట్లో పెరిగినంత లాస్ట్ 1.5 years ఈజ్ ఏ మ్యాజికల్ డేస్ ఫర్ గోల్డ్. ఎందుకంటే 70,000 మనం చూస్తాం. జనవరి 2025లో ప్రెసిడెంట్ అవ్వక ముందు ట్రంప్ ముందు, ట్రంప్ తర్వాత అని చెప్పుకోవచ్చు సింపుల్. 70,000 కాస్త 1,89,000, ఆల్మోస్ట్ 2.5-2.6 times పెరిగింది, విచ్ ఈస్ ఎ గ్రేట్. సో ఇప్పుడు కొనుక్కోవాలంటే గోల్డ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకూడదు నా ప్రకారం. ఎందుకంటే నేను చెప్పాను 1,90,000కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు కరెక్ట్ విత్ నెక్స్ట్ డిసెంబర్ లోపు. డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1.2, 1.3, పెద్దగా తగ్గదు, బట్ డెఫినెట్గా ఇంకొక 20-30,000 కరెక్షన్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే వార్ కండిషన్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతుంది. మెయిన్లీ దీని ప్రభావం ఏంటంటే జియో పొలిటికల్ కండిషన్స్. జియో పొలిటికల్ అనేది ఎవరూ ఊహించిన మార్పు, అంటే అంత ప్రిడిక్ట్ చేయలేకపోతుంది. ఈవెన్ అనలిస్ట్ ఆర్ ఫెయిలింగ్, రీసెర్చ్ కూడా ఫెయిల్ అవుతుంది. ట్రెండ్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు. సో సిల్వర్ ఆల్మోస్ట్ 2,50,000 వచ్చింది, అంతకుముందు 2.39 దాకా వెళ్ళింది. 4,25,000, ఆల్మోస్ట్ హాఫ్ పడిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అంటే 55% ఆర్ 45% తగ్గిపోయింది. సో కొనుక్కునే వాళ్ళకి సలహా మీరు ఎప్పుడు అడుగుతారు చెప్పడం కష్టం. ఒక్కోసారి మా ప్రిడిక్షన్స్ కూడా కొద్దిగా అంచనాలు మారుతున్నాయి. కానీ చాలా మంది సార్, ఇప్పుడు మన ఇండియన్స్ చూసుకుంటే ఒకప్పుడు బంగారం అనేది ఆర్నమెంట్స్ కోసం కొనుక్కునే వాళ్ళు, కానీ ఇప్పుడు బాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మారిపోతుంది. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కోసం కొనిపెట్టుకుంటున్నారు అని అంటే సార్, అంటే మార్కెట్ ఈజ్ వెరీ హైలీ వాలటైల్.
అయితే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ తగ్గింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎందుకు? రేటు తక్కువ కాబట్టి. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎందుకు? ప్రాఫిట్ మార్జిన్ బుక్ చేసుకోవాలి. సో ఎవరైతే 70-80, నాకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆయన దగ్గర 7.5 కేజీలు బంగారం ఉందంట. 7.5 కేజీలు బంగారం అంటే ఈ మధ్యకాలంలో కొన్నాడు, లాస్ట్ 1 ఇయర్లో ఆయన దగ్గర 2-3 కేజీలది 7.5, అంటే 1,10,000, 1,20,000 అప్పుడు కూడా కొన్నాడు. ఈరోజు అమ్మాలా వద్దా అని అన్నాడు. సిల్వర్ ఒక 15 కేజీలు కొన్నాడు. నీ దగ్గర ఉంటే నువ్వు ఇక్కడ దేశం వదిలి పారిపోతావు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏమడిగాడంటే క్వశ్చన్ చాలా లాజిక్ క్వశ్చన్. సరే ఇప్పుడు అమ్మాలా ఉంచుకోవాలని అడిగాడు. నేను ఆల్రెడీ 70-80 వేలు కొనేది, నాకు 1.7 lakhs ప్రాఫిట్ వర్కౌట్ అయింది. ఎందుకంటే 1,89,000లో కొన్నాడు, 70,000లో కొన్నాడు, యావరేజ్ తీసుకున్నాడు. ఆయన యావరేజ్ తీసుకుని 1,60,000, 1,70,000 పర్ ఆల్రెడీ ప్రాఫిట్ వర్కౌట్ అయింది. నేనేం చెప్పానంటే ఏదో చెప్పాలి కదా అడిగినందుకు. ఇప్పుడు ఒక వాస్తు ఆయన తీసుకొచ్చావు అనుకో, ఏదో చెప్పి వెళ్తాడు, చెప్పలేకపోతే నువ్వు ఇచ్చే రెమ్యునరేషన్ వేస్ట్. ఏం చెప్పలేదు, మీరే తిడతారు పబ్లిక్. సో ఇది బాగోలేదమ్మా, ఇక్కడ ప్లాస్టిక్ ఉండకూడదు, అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది అంటే అదే వీళ్ళు ముగ్గురు చూస్తే డిఫరెంట్ వార్త. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నదంటే ట్రెండ్ ఈజ్ లిటిల్ స్లైట్లీ అన్ప్రెడిక్టబుల్. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వచ్చిందంటే బయింగ్ ప్రాఫిట్స్ వెళ్తూ పోయారు కాబట్టి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చారు. మళ్ళీ ఎప్పుడైతే మోడీ గారు మన హైదరాబాద్ వచ్చినట్టు గోల్డ్ కొనద్దు అన్నాడు, అక్కడ కొద్దిగా స్లైట్ డిఫరెన్స్, ఐ డోంట్ సే 19-20 का ఫరక్ అంటారు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొనుక్కోకపోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం. అంటిల్ అన్లెస్ వన్ కండిషన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు తప్పదు, అకేషన్ ఉంది, శ్రావణ మాసం వస్తుంది, పెళ్ళిళ్ళు కుదురుతాయి అంటే అది ఆపలేని విషయం. కంటే ఆ రేటు కోసం ఉంటే పెళ్లి కూతురు వేరే పెళ్లి చేసుకుంటుంది, మీరు వద్దంటే లేదా పెళ్లి కూడా ఆగడు. ఆ ఒక్క కండిషన్లో వీఆర్ పర్మిటెడ్ టు బై. అదర్వైజ్ మీరు అప్పులు చేసి ఫియర్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్లో వెళ్ళకండి. ఏమీ కాదు. ఇప్పుడు చూసుకుంటే గత 3 నెలలు కూడా 5,000, 10,000లోనే మార్పు ఉంది. అంత ఎక్కువ పెరగలేదు, అంత ఎక్కువ తగ్గలేదు. ఈ లాస్ట్ 1-2-3 days ఒక వీ హావ్ సీన్ సమ్ జంప్. బట్ అదర్ వెయ్యర్ అనేది టాలబుల్. మామూలు అప్పుడు కూడా గ్రామికి 500-1000 రూపాయలు అనేది మారుతూనే వచ్చింది. అంటే సార్ ఒక పక్క వార్ ఎఫెక్ట్, డాలర్ వీక్ అవ్వడము, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ట్రంప్ డెసిషన్స్ కానీ, అంటే మనం ఈ వారం ప్రారంభంలో చూసుకుంటే కొంచెం పెరగడం చూసాము, మళ్ళీ ఇప్పుడు తగ్గడం చూస్తున్నాము. అంటే ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటాయి అంటే బేసిక్గా అవుట్లో డాలర్ రేట్ ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ట్రేడింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండియాలో ట్రేడింగ్ అనేది ఏంటంటే ఎక్కువ మన ఫారెన్ ఎక్స్చేంజ్ స్పెండ్ చేసేది క్రూడ్ ఆయిల్ మీద, రెండోది గోల్డ్ మీద. బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇండియా. P³ పసుపు, పసిడి, పచ్చదనం. గోల్డ్లో P³ అంటే అది జరుగుతుంది. ఆ P³ అనేది ఒక జెండర్కి, లేడీస్ అనే జెండర్కి అతి ఇష్టమైన ఐటమ్ గోల్డ్. గోల్డ్ లేకుంటే ఎలా, నేను హస్బెండ్కి డైవర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, జస్ట్ ఎంటర్టైన్ లెవెల్ లేదు. సో గోల్డ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, ఇన్ సౌత్ ఇండియా. ఒక 1/2 కేజీ గోల్డ్ లేనిదే మనం బయటకు వెళ్ళిన ఇష్టపడం. మనం అంటే మన షో ఆఫ్. ఫారినర్స్ 2 గ్రాముల చైన్ వేసుకుంటారు, అది వేసుకుంటే. సో బట్ దాన్ని ఆ సెంటిమెంట్ ఎమోషన్ కూడా బిజినెస్ మెన్ క్యాష్ చేసుకుంటారు, తప్పులేదు. అంటే గోల్డ్ ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో సార్ క్రమేపా మన ఇండియాలో గోల్డ్ లోన్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయనే టాక్ కూడా ఉంది. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కావాలి, ఇన్కమ్ లేదు, బిజినెస్ పోతుంది, ఏం చేస్తారు? మన దగ్గర 50 తులాలో 100 తులాలో బంగారం ఉందనుకోండి, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్ ఉన్నప్పుడు గోల్డ్ లోన్ పెట్టుకుంటే మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో దొరుకుతుంది. మేబీ ఇంకా నాకు తెలియదు ఇంప్లిమెంట్ గోల్డ్ డిమానిటైజేషన్ వస్తే ఇంకా ఎక్కువ మంది లోన్లకి వెళ్తారు. ఎందుకంటే డిమానిటైజేషన్ స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మనకి తిరిగి డబ్బులు ఇస్తారు, మీరు కట్టక్కర్లే. సో డెఫినెట్లీ ట్రెండ్ ఈజ్ మూవింగ్ అండ్ గోల్డ్ ఈజ్ యాజ్ ఆఫ్ టుడే ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కొద్ది బూమ్ అప్స్ అండ్ డౌన్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపారిటివ్ స్లో డౌన్ ఉంది. సో మిగతా దాంట్లో ఎక్కువ ఇమీడియట్ లాభాలు కావాలంటే గోల్డ్. గోల్డ్ లోన్ పెట్టుకొని షేర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే సార్ 50-50 ఉన్నారు, లేరని చెప్పలేను. బట్ దే షుడ్ నో ది ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్. షేర్ మార్కెట్లో అందరూ రానే లేరు.
బులియన్ మార్కెట్లో అందరూ రాను, ఎందుకంటే అదొక టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ ఆస్పెక్ట్. సో దాని మీద అవగాహన వాళ్ళు ఉంటే స్టాక్ మార్కెట్ కరెక్ట్ కంపెనీలో ప్రైమరీ కానీ సెకండరీ కానీ డిబెంచర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే దే మే మేక్ లిటిల్ మోర్ మనీ. ఆ వచ్చిన లాభంతో కట్టే ఇంకా వడ్డీ కట్టిన తర్వాత కూడా లాభాలు బుక్ చేసే అవకాశాలు కొన్ని కంపెనీలు కొన్నిసార్లు బాగా. సో ప్రెసెంట్ మరి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అంటే గోల్డ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ కొనడానికి టుడే నో. నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఇప్పుడు అవసరమైతే కొనుక్కోకండి, ఎందుకంటే పెద్దగా పెరిగే ఛాన్సులు ఎక్కువ లేవు, ఓకే, తగ్గే ఛాన్సులు ఉన్నాయి. సో వై యూ వాంట్ టు లూజ్? ఎస్, ఈ జియో పొలిటికల్ కంట్రీ వార్ కానీ ఆగిపోయింది అనుకోండి, టోటల్ పిక్చర్ విల్ షిఫ్టెడ్. ఎస్. సో కొంతసేపు మేబీ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ సమ్ కరెక్షన్ వస్తుందని నేను అనుకుంటాను. వచ్చాక దెన్ విల్ డిస్కస్ అగైన్ టు ది సిచ్యువేషన్. థ్యాంక్ యూ సార్.